ఇంతవరకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేశారమ్మా. లవ్ గురించి చెప్పండి. టైం వేస్ట్. టైం వేస్టా? సరే, ఫిబ్రవరి 14th కపుల్స్ వెళ్తుంటారు, నీలాంటి ఇప్పుడు సింగిల్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫీలింగ్? వాళ్ళకి ఇంకా నిజం తెలియలేదు వాళ్ళ గురించి అనిపించింది. అంతేనా? సరే, కపుల్స్ తిరుగుతుంటే మీరు ఏమనుకుంటారు? నవ్వుకుంటాం. ప్రపోజ్ చేశారు ఎవరన్నా నీకు? చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా చేస్తారని ఉందా? చేస్తారు. లేకపోయిందా మీకు? అయింది. అయిందా? ఎందుకు బ్రేకప్ అయింది? టార్చర్ చేసేవాడు నన్ను. టార్చర్ చేసేవాడు. ఇంకేం జరిగినా ఒకవేళ వదులుకునే సిచ్యువేషన్స్ వస్తే డెఫినెట్గా పేరెంట్స్ కోసం అయితే వదిలేసుకోవాలి. ఫిబ్రవరి 14th వస్తుంది కదా, లవ్ గురించి మీ ఒపీనియన్? వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైమా? అంటే ఇప్పుడు లవర్స్ ఉంటారు కదా, ఫిబ్రవరి 14th తిరుగుతుంటారు కదా, మీరు సింగిల్స్, మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్ లోపల? అంటే అంటే నవ్వుతున్నారంటే ఉన్నారా ఎవరైనా? లేరు. ఫిబ్రవరి 14th కపుల్స్ తిరుగుతుంటారు, మీరు సింగిల్స్, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే గోతిలో పడిపోయారనిపించింది. అంతేనా? సరే, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్. ఓ సూపర్. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మీరు చూసిన సినిమాల్లో లవ్ స్టోరీ సినిమాస్ ఏది నచ్చింది మీకు? మిర్చి సినిమానా? సరే సరే సరే, ఫిబ్రవరి 14th మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇవ్వండి. ఎక్స్పెక్టింగ్ ఎనీవన్ ప్రపోజింగ్ యూ? ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ప్రపోజ్ చేస్తారని? పేరు చెప్తావా? తెలీదు, నాకెలా తెలుస్తుంది? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ. అంటే ఏం తెలియకుండా ఎక్స్పెక్ట్ ఎలా చేస్తారు చెప్పండి? ఎవరొకరు చేస్తారు. చెప్పండి. ఈ అబ్బాయిని అడగండి. చెప్పండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ అంటే ఇంతవరకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేశారమ్మా. ఎవరు లేరండి ఈ అబ్బాయి. ఓకే, ఏం చెప్పాలంటే చెప్పండి. No. ఫిబ్రవరి 14th ఏమైనా మీరు మంచి మెసేజ్ యూత్కి ఇవ్వాలంటే ఇవ్వండి. ఆలోచించి చేయండి ఏదైనా. అంటే వన్స్ లవ్ ఈజ్ ఫర్ ఎవర్ లవ్? అలా అని కాదు, అంటే తొందరపడి ఏం నిర్ణయాలు తీసుకోకుండా కరెక్ట్ ఏజ్లో తీసుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు లవ్ చేసుకొని పారిపోయి చేసుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? అలా చేయొద్దని చెప్తాను. ఇంట్లో వాళ్ళని ఒప్పించే చేసుకోవాలి. అంటే మామ్స్ లవ్ ఈజ్ బెటర్ దాన్ ఇదా? అంతేనా? అంతే. ఫిబ్రవరి 14th కదా, లవ్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఆలోచిస్తున్నాయండి అంటే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీకు కాదు, నార్మల్గా అందరు ఒక లవ్ గురించి మీ ఒపీనియన్, ఇప్పుడుండే లవ్ గురించి. ప్రజెంట్ బాగోలేమి అంటే యూసేజ్ అంతా యూజ్ అండ్ త్రో టైప్. అంతే అంతే ఉంది, ఎక్కడో కనబడుతుంది. సరే, ఇప్పుడు ఫిబ్రవరి 14th కపుల్స్ వెళ్తుంటారు కదా, లవర్స్, సింగిల్స్కి ఎలా ఉంటుంది చెప్పు? సింగిల్స్కా అబ్బా మనం హ్యాపీ ఈ గోల్ అంతా మనకు ఉండదు అనుకోండి. అంతేనా? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ దేని కొట్టేస్తారు? లవ్వే ఇస్తా. అంటే ఇంట్లో వాళ్ళ ప్రేమ అంత తక్కువ అయిపోయిందా 20 years నుంచి? ఇంట్లో ఒప్పించి అలా చేస్తా. అంతేనా? అంతే. లవ్ అండ్ అరేంజ్? లవ్ అండ్ అరేంజ్. సరే, ఎవరికైనా 4 మాటలు మంచి మాటలు చెప్పాలంటే ఈ ఫిబ్రవరి 14th మీరు చెప్పండి. మంచి మాట అంటే ఇంకేం జరిగినా ఒకవేళ వదులుకునే సిచ్యువేషన్స్ వస్తే డెఫినెట్గా పేరెంట్స్ కోసం అయితే వదిలేసుకోవాలి. అదొకటి. ఏ నెగిటివ్ థాట్స్ అంటే ఇది లేకపోతే నేను చచ్చిపోతా అనేంతగా ఏం తీసుకోకూడదు. సరే, ఈరోజు ప్రామిస్ డే, మీరు ఎవరికైనా ఏమైనా ప్రామిస్ చేస్తారా ఈరోజు? ఇప్పటికైతే ఎవరికి చెయ్యలా, దీనికైతే చేస్తా. ఒకసారి ఇటు రండి. మీరు ఏం చేస్తారు తనకి ప్రామిస్? నేను వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్.
ఎన్ని క్లాషెస్ వచ్చినా చాలా దగ్గర అయిపోతాం. లైఫ్ లాంగ్ అలా ఉంటారా? ఉంటాం. సరే ఈరోజు ప్రామిస్ డే కదా, మీరేం చేస్తారు తన కోసం కదా? తను చెప్పిందని చెప్పకండి, మీరు నార్మల్గా ఎవరికైనా ఈరోజు ప్రామిస్ డే ఏం ప్రామిస్ చేస్తారు? నేను డెఫినెట్గా మా పేరెంట్స్కి ప్రామిస్ చేస్తా. ఏమని చేస్తారు? ఏంటంటే వాళ్ళు నాకు ఎంతో చేశారు, వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు. సో లైఫ్లో ఎప్పుడన్నా నేను ఏదైనా సాధించి మా పేరెంట్స్ నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తాను. సరే మీ ఏమేంటి? మా ఏమంటూ ఏం లేదు, మా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి. ఒక జాబ్ తెచ్చుకొని ఒక సెటిల్డ్ లైఫ్లో ఉండి మా పేరెంట్స్ హ్యాపీగా ఉంటే చాలు. చదువు అయిపోయిన తర్వాత పెళ్ళి అనుకో. అంతే. జాబ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి. ఎంజాయ్ అంటే? ఎంజాయ్ అంటే ఫ్రెండ్స్. ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు February 14th వస్తుంది. లవ్ గురించి నీ ఒపీనియన్? నో ఒపీనియన్ అబౌట్ లవ్. లవ్ మీద ఏ ఒపీనియన్ లేదు. ప్రపోజ్ చేశారు ఎవరన్నా నీకు? చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా చేస్తారని ఉందా? చేస్తారు. చేస్తారు డెఫినెట్లీ. ఏం చెప్తారు వాళ్ళకి? ఇంట్రెస్ట్ లేదని చెప్తా. బ్రేకప్ ఏమైనా? బ్రేకప్ అయిందా మీకు? అయింది. అయిందా? బ్రేకప్ వాళ్ళకి ఈ వీడియో చూస్తుంటే ఏం చెప్తావు? ఎవరిని ఎక్కువ నమ్మకూడదు. ఎందుకు బ్రేకప్ అయింది? టార్చర్ చేసేవాడు నన్ను. టార్చర్ చేసేవాడు. సో అందుకే బ్రేకప్ చెప్పేసాను నేను. సరే, మొత్తానికి లవ్ గురించి ఏం చెప్తారు అసలు? మీరు లవ్ గురించి చెప్పమంటే మీరు చూసిన లవ్ గురించి ఏమి చెప్పండి. లవ్ అనేది రాంగ్ కాదు, కానీ మనం చూస్ చేసుకునే పర్సన్ని బట్టి ఉంటుంది అది. మనం కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకుంటే లవ్ బాగుంటుంది. కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోకపోతే లైఫ్ వేస్ట్ అయిపోద్ది ఇంకా. సరే, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్లో చెప్పకుండా పారిపోతారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పారిపోవడం అనేది వేస్ట్. బికాస్ పేరెంట్స్ బాధపడతారు కాబట్టి మనం ఏదన్నా ఉంటే వెయిట్ చేయాలి. పేరెంట్స్కి చెప్పి వెయిట్ చేసి వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేయాలి అని నేను అంటున్నా. సరే, February 14th కపుల్స్ వెళ్తుంటారు, నీలాంటి ఇప్పుడు సింగిల్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫీలింగ్? వాళ్ళకి ఇంకా నిజం తెలియలేదు వాళ్ళ గురించి అనిపించింది. అంతేనా? సరే, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, దేనికి మీరు ఓటేస్తారు? రెండిటికి ఇంపార్టెన్స్ ఉండిద్ది. లవ్ మ్యారేజ్ ఏంటంటే మనం చూస్ చేసుకున్న పర్సన్తో ఉంటాం కాబట్టి హ్యాపీగా ఉంటాం. అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే రేపొద్దున జరిగిన ఫ్యామిలీ మెంబర్స్ మన వెనకాల ఉంటారు కాబట్టి మనం ఉండేదాన్ని బట్టి ఉండిద్ది మన హ్యాపీనెస్ అనేది. సరే, ఇప్పుడు మీరు చూసిన సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా ఏది బాగా నచ్చింది? రాజారాణి. రాజారాణియా? సరే, ఈ February 14th మీరు ఎవరికైనా 4 మాటలు చెప్పాలంటే చెప్పండి. నాట్ ప్రపోజ్, నాట్ లైక్ దట్, మంచి గురించి అయినా ప్రపోజ్ అయినా ఓకే. మంచి అంటే ఏం లేదు. ఏం లేదా? సరే, ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావు? లేదు. సీరియస్లీ లేదు. నీకు ఎవరైనా చేస్తారనుకుంటున్నావు? చేస్తారు. పేరు చెప్పు, ఎవరిదో? పేరు చెప్పలేను, కానీ ఆల్రెడీ ప్రపోజ్ చేశారు. వాళ్ళు వ్యాలంటైన్స్ డే కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. నీ నుంచి రిప్లై ఇది ఎస్ అన్నావా? నో. డెఫినెట్లీ నో. నో. ఓకే, థ్యాంక్ యూ. February 14th వస్తుంది. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నో కామెంట్స్. నో కామెంట్సా? ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏం లేదు. లవ్ గురించి చెప్పండి. టైం వేస్ట్. లవ్ గురించి చెప్పండి. టైం వేస్ట్. సరే, ఇప్పుడు లవ్ చేసుకొని పారిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించుకుంటే బెటర్. అంతేనా? సరే, మామ్స్ లవ్ ఇస్ బెటర్. ఎస్. సరే, ఇంతవరకు లవ్ ఫిలిమ్స్లో ఇంతవరకు మీకు నచ్చిన ఫిలిం ఏంటి? మీరు చూసిన నచ్చిన ఫిలిం? ప్రేమ. అదా? సరే, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్. ఏమైనా ప్రపోజ్ చేశారా మీకు? నో. 14th ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం చేస్తారు? నో. అసలు లవ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. నో. సింగిల్స్. ఎస్. సరే, కపుల్స్ తిరుగుతుంటే మీరు ఏమనుకుంటారు? నవ్వుకుంటారా? ఓకే, మీరు చెప్పండి. సరే, లవ్ గురించి మీ ఒపీనియన్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కరికి బాగుంటుంది, ఒకరికి టైం పాస్ అనిపిస్తుంది, ఒకరికి టైం వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ యాంగిల్ వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. సరే, February 14th మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రేమికులకి? ఏముంది అంటే ఒకరినొకరిని బాధ పెట్టుకోకుండా, ఫ్యామిలీస్ని బాధ పెట్టకుండా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి, కలిసి ఉండాలి అందరూ. నాట్ ఓన్లీ లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. అంటే వ్యాలంటైన్స్ డే అనేది నాట్ ఓన్లీ ఫర్ లవర్స్, లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని నేను చెప్తాను. సరే, అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్, దేనికి కొట్టేస్తారు? డెఫినెట్లీ లవ్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్డ్. సరే, లవ్ మ్యారేజ్ ఇప్పుడు లవ్ చేసుకొని పారిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడే కదా ఆప్షన్ చూస్ చేసుకునేది. ఫ్యామిలీస్ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడం బెటర్.
సరే మీరు చివరిగా ఫిబ్రవరి 14కి ఏమైనా 4 మాటలు చెప్పాలంటే ఎవరికైనా ఏమైనా చెప్పండి, జస్ట్ ఫర్ మెసేజ్ అంతే. మెసేజా అంటే ఫ్యామిలీస్ని ఆలోచించుకోవాలి, అంటే సొసైటీని ముందు దృష్టిలో పెట్టుకోవాలి. పారిపోయి పెళ్లి చేసుకోవడాలు, ఒకరికి కనిపిస్తే ఫ్యామిలీస్ ఏమనుకుంటాయి, సో అందరినీ దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేయాలి. ఏదైనా సరే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీ ఉంచాలి.